హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ పచ్చడి అండి. ఈ వంకాయ పచ్చడి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో తింటే. మరి లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. నేనైతే ఇక్కడ 6 వంకాయలు అయితే తీసుకున్నాను. వంకాయలు ఎంత తీసుకుంటే టమాటో అనేది అంతే తీసుకోవాలి, ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఈ వంకాయలు ఇలా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని సాల్ట్ వేసుకున్న వాటర్లో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అవి ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై అయిపోయాయి వంకాయలు అయితే. ఇలా ఫ్రై అయిన వంకాయలు వేరే ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఇదే ఆయిల్లో 2 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు యాడ్ చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయ్యాక 10 పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోలు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోవాలి. చింతపండు చూసి యాడ్ చేసుకోండి, ఎందుకంటే టమాటాలు ఎక్కువ తీసుకున్నాం కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకోండి, పులుపు ఎక్కువ అవుతుంది. ఇందులోనే 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అవి మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ వంకాయ ముక్కలు మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీకి వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొద్దిగా అయితే చాలు. ఇప్పుడు ఇందులోనే మనం ఉడికించి పెట్టుకున్న టమాటో అవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీకి వేసుకోవాలి. చూడండి, ఇలా ఫైన్గా మిక్సీకి వేసుకొని ఇదంతా తీసుకొని వేరే బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం మనం అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పుని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోనే ఎండుమిర్చి 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక రెబ్బ కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పోపుని పచ్చడి వేసుకున్న బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఈ పచ్చడి అయితే రైస్లోకి కాదు ఏ టిఫిన్స్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, మరి ఈ పచ్చడి రెసిపీ మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.